బీసీల నోరు మూసి రాజ్యాధికారం దోసి బీసీల నోరు మూసి రాజ్యాధికారం దోసి అంతటా ముందడుగేసి బీసీల వెనక తోసి అరే అగ్రకుల అధికార పాలనేందిరా ప్రతినిత్యం బీసీల రోదనేందిరా. ఇగో ఈ రకంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇగో నేను ముందడుగేసిన అని అనుకొస్తుండ్రు ఆయన. చూద్దాం పది పెద్ద మనిషిని. ఇక అంది వచ్చిన అవకాశాన్ని పునికి పుచ్చుకొని కాళ్ళకు గిరకలు కట్టుకొని తిరుగుతా, ఓబీసీల కోసము వాళ్ళ హక్కుల కోసము నా చెమట తీసి పోరాడుతా అని కంకణం కట్టుకొని జనం సమస్యలో ముందున్న బీసీల ముద్దు బిడ్డ పండు వెన్నెల్లాంటి నిండు గుణం గల నాయకుడు అప్కా గజేందర్ యాదవ్ను టీపీసీసీ ఓబీసీ స్టేట్ జాయింట్ కోఆర్డినేటర్గా మరియు ఓబీసీ సోషల్ మీడియా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంటు ఇన్ఛార్జిగా ఎన్నిక చేసిండటనురా టీపీసీసీ ఓబీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జి వెంకట ప్రవీణ్ యాదవ్ అన్న. ఇక అప్కా గజేందర్ అన్న ఏమో అంటుండు ఇందాం పారి. బీజేపీ తీసుకున్న కేంద్రంలో 10 సంవత్సరాలు కావస్తుంది మాకు ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించకపోవడం వల్లనే ఇలా మా రేవంత్ రెడ్డి గారు సమక్షంలో మా రాహుల్ గాంధీ గారు తుక్కుగూడెంలో ఇలా ఓబీసీలకు చట్టసభల్లో నేను చేయడం జరుగుతుందని వాగ్దానం ఇస్తుండనే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చడంలో ఓబీసీలు ఎస్సీ ఎస్టీలు ముందంజ ఉన్నారనుకునే గర్వంగా చెబుతున్నారు. ఇలా ఓబీసీల ఇలా చిన్న వయసులో యుక్త వయసులో కిరణము మా వెంకట ప్రవీణ్ గారు వారి గత చరిత్ర చూసుకుంటే చిన్న స్థాయి నుంచి ఇలా వ్యాపార పరంగా గానీ ఇలా రాజకీయంగా ఇలా ఓబీసీలో ఒక మచ్చలేని నాయకుడు ఉన్నాడంటే వెంకట ప్రవీణ్ యాదవ్ గారు. అలాంటి వ్యక్తి నాకు ఒక జగన్ లాంటి రేవంత్ లాంటి నేను భావించి వారికి సమక్షం నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. చింతకాయలకు ఆజ్ఞ కానీ గుక్కిలకు ఆజ్ఞ గజేంద్రన. ఇక ఇదే రూపం మీద ఓబీసీల మీద సోయి పెట్టి జనాభాలో సగం శాతం ఉన్న ఓబీసీ ఆత్మబంధువై వర్ధిల్లాలని మా అమ్మ నుంచి కోరుకుంటుందే.